హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రెండో ఎలిమినేషన్ కూడా పూర్తి అయ్యింది. రెండో ఎలిమినేషన్లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుండి శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. భాష ఎలిమినేషన్ పూర్తి అయిన కాసేపటికే బిగ్ బాస్ హౌస్లో మూడో వారం నామినేషన్స్ కోసం సన్నాహాలు ప్రారంభించాడు. గార్డెన్లో విచిత్రమైన టాస్క్ ద్వారా ఈ వీక్ నామినేషన్స్ జరిపించాడు బిగ్ బాస్. ఇక నామినేషన్స్ టాస్క్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇద్దరిని నామినేట్ చేసి తగిన రీజన్ చెప్పమని బిగ్ బాస్ చెప్పాడు. ఈసారి నామినేషన్స్లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్టు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ కరెక్ట్ రీజన్తో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నామినేషన్ చేయమని చెప్పాడు. దీంతో బిగ్ బాస్ హౌస్లో మూడో వారం నామినేషన్స్ హాట్గా ఫుల్ ఫైర్తో జరిగాయి. నామినేషన్స్లో మరోసారి సోనియా వర్సెస్ విష్ణుప్రియ అయ్యింది. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుని తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. జుట్టు పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్ళారు. కానీ బిగ్ బాస్ హౌస్ అయ్యేసరికి అంతవరకు రాలేదు. నీళ్ళ కొలాయి దగ్గర లేడీస్ ఎలా అయితే కొట్లాటకు దిగుతారో అంతకంటే ఘోరంగా మాటకి మాట అనుకుంటూ నామినేషన్స్లో రెచ్చిపోయారు సోనియా, విష్ణుప్రియ. ఇక చీఫ్ అభయ్ మణికంఠను నామినేట్ చేసి దీనితో మణికంఠ, అభయ్ మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే పృథ్వీని నామినేట్ చేసిన నిఖిల్ సరైన రీజన్తో రెచ్చిపోతే పృథ్వీ రీజన్లెస్గా ఆర్గ్యుమెంట్ చేస్తూ మరోసారి ఎర్రిపప్ప అయ్యాడు పృథ్వీ. అలాగే యష్మి, సోనియాను నామినేట్ చేయడంతో ఇద్దరి ఆర్గ్యుమెంట్ ఆకాశం అంచుల్ని తాకింది అని చెప్పవచ్చు. నామినేషన్స్లో జరిగిన ఈ రచ్చపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మూడో వారం ఎవరు నామినేషన్స్లోకి రావాలి అని కోరుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్లో తెలపండి. Please subscribe our channel Mr. Sisindri.